సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీవై చంద్రచూడ్ ఇంట్లో జరిగిన గణపతి పూజకు ప్రధానమంత్రి మోడీ హాజరయ్యారు. ప్రధానమంత్రి సిజేఐ జస్టిస్ చంద్రచూడ్కి వెళ్ళి గణపతి పూజలో పాల్గొనడంతో పాటు హారతిలో కూడా ఇచ్చారు. ఈ ఫోటోలు వీడియోను మోదీ తన సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ అంశాన్ని ప్రతిపక్షాలతో పాటు సుప్రీంకోర్టు న్యాయవాదులు కొందరు తప్పుపట్టారు. ప్రధాని మోడీతో కలిసి సిజేఐ తన నివాసంలో గణపతికి హారతి ఇచ్చారని, అయితే రాజ్యాంగ పరిరక్షకులు రాజకీయ నాయకులను కలవటంపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని ఉద్ధవ్ ఠాక్రే గ్రూపుకు చెందిన శివసేన నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మా కేసు సిజేఐ ముందు విచారణ జరుగుతోంది, మాకు న్యాయం జరుగుతుందా అన్నది అనుమానంగా ఉంది. ఎందుకంటే ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి, ఆ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ నేతృత్వం వహిస్తున్నారు అని రౌత్ పేర్కొన్నారు. మరో నేత ప్రియాంక చతుర్వేది కూడా విమర్శలు గుప్పించారు. మోదీ ప్రధాన న్యాయమూర్తి కలయికను త్వరలో మహారాష్ట్ర జరగబోయే ఎన్నికలకు ముడిపెడుతూ వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్సీపీ నేత సుప్రియా సూలే కూడా ప్రధాని వీడియో క్లిప్ చూసి ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. అయితే సిజేఐపై తనకు పూర్తి నమ్మకం ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ స్పందిస్తూ, అత్యున్నత న్యాయస్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ వ్యక్తిగత కార్యక్రమాలకు ప్రచారం చేసుకోకూడదన్నారు. సిజేఐ వ్యక్తిత్వంపై తమకు అపార గౌరవం ఉందని చెప్పారు. అంటే ప్రధాని దీనిని ఈ క్లిప్లను పోస్ట్ చేయటాన్ని పట్ల చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. గతంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు అప్పటి సిజేఐ హాజరు కాలేదు. సిజేఐ అప్పుడు బాలకృష్ణన్ ఉండేవారు, హాజరవ్వలేదా అని కూడా బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రధాని వెళ్ళి సిజేఐని కలిస్తే అభ్యంతరం లేదని, నిజానికి గణపతి పూజలో పాల్గొనడమే వారికి బాధగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఎలా ఉన్నా 1976 మే 7వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఫుల్ బెంచ్ న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు పాటించాల్సిన కొన్ని విలువల గురించి 16 అంశాల మార్గనిర్దేశక పత్రాన్ని ఆమోదించింది. ఈ విమర్శలు ప్రతి విమర్శలు ఆ పత్రం ఆధారంగా చూడాల్సి ఉంటుంది. ఆ పత్రానికి రీస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జ్యుడిషియల్ లైఫ్ అని నామకరణం చేశారు. అయితే ఈ పత్రం సూచన పత్రమే కానీ సమగ్ర పత్రం కాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సమావేశం అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఈ పత్రంలో పేర్కొన్న మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమ అధికార కార్యకలాపాల్లో కానీ ప్రైవేటు కార్యకలాపాల్లో కానీ పాల్గొనేటప్పుడు ప్రజలు విశ్వసనీయత కోల్పోకుండా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శక పత్రంలో మొదటి సూత్రమే అది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నివాసానికి వెళ్ళి ప్రధాని గణపతి పూజలో పాల్గొనడం చాలామందికి అభ్యంతరం ఉండకపోవచ్చు, కానీ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం చాలామందికి అభ్యంతరకరంగా ఉండవచ్చు. న్యాయమూర్తులు తమ హోదాను దృష్టిలో పెట్టుకుని కొంత దూరంగా ఉండాల్సిన, ఒంటరిగా అంటే ఎలూఫ్గా ఉండాల్సిన అవసరం మంచిదని కూడా ఈ మార్గదర్శక పత్రం నిర్దేశించింది. ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గణపతి పూజకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించారా, లేక ప్రధాని చొరవ చూపి పిలవని పేరంటానికి వెళ్ళారా అన్నది మనకు తెలియదు. గతంలో ప్రధాన న్యాయమూర్తి ఇంటికి ప్రధాని వెళ్ళిన సందర్భం ఉన్నట్లు లేదు. ప్రజలు న్యాయమూర్తులను, రాజకీయ నాయకులను వేయ కళ్ళతో వారి ప్రతి కదలికలను జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. అందువల్ల ప్రజల గౌరవాన్ని, విశ్వాసాన్ని పోగొట్టుకునే పని ఏది న్యాయమూర్తులు చేయరాదు. అంటే ప్రధాని గణపతి పూజకు హాజరు కావాలని ఆసక్తితో ఉన్నట్టు పిఎంఓ ఆఫీస్ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ వెళ్ళినా ప్రధాన న్యాయమూర్తి దానికి నో అని చెప్పలేరు, దాన్ని తిరస్కరించలేరు. అలా జరిగిందా, లేకపోతే ప్రధాన న్యాయమూర్తి ఆయనను ఆహ్వానించారా అంటే రెండోది జరగటం దాదాపు అసాధ్యమే. ప్రధాన న్యాయమూర్తి ఈ గైడ్లైన్స్కి విరుద్ధంగా వ్యవహరించే అవకాశం లేనే లేదు. ప్రజలు వేయి కళ్ళతో జాగ్రత్తగా గమనిస్తుంటారు కాబట్టి ప్రజల గౌరవాన్ని, విశ్వాసాన్ని పోగొట్టుకునే పని ఏది న్యాయమూర్తులు చేయరాదు. న్యాయ వ్యవస్థలో ఎన్నో సంస్కరణలు జరగాల్సి ఉంది. అలాగే తీర్పుల విషయంలో న్యాయమూర్తుల్లో జవాబుదారీదని పెంచాల్సి ఉంటుంది. న్యాయ వ్యవస్థకు కార్యనిర్వాహక వ్యవస్థకు మధ్య సంబంధాలు సక్రమంగా ఉండాలి తప్ప మర్యాదపూర్వకంగా ఉండాల్సిన అవసరం లేదని అప్పటి ప్రధాని పివి నరసింహారావు సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి
వెంకటాచలయ్య ఒక సందర్భంలో స్పష్టం చేశారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గౌరవ న్యాయమూర్తి చంద్రచూడ్ సంబంధాలు సక్రమంగా ఉన్నాయని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఆ సంబంధాలు మర్యాదపూర్వకంగా ఉండరాదని కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వం మధ్య న్యాయ వ్యవస్థ మధ్య సంబంధాలు మర్యాదపూర్వకంగా ఉండాలని మన రాజ్యాంగం కోరుకోలేదు. కార్యనిర్వాహక విభాగం నుంచి న్యాయ వ్యవస్థ పూర్తిగా స్వేచ్ఛగా వ్యవహరించాలని మన రాజ్యాంగ ప్రదాతలు ఆశించారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ వ్యక్తిత్వం ఉన్నతమైనది, విమర్శలకు అతీతమైనది. అయితే సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలు ప్రజల్లో ఎటువంటి అభిప్రాయాలు కలిగిస్తాయో ఈ వీడియోలను విడుదల చేసే ముందు ఆలోచించాల్సి ఉంది. అంటే పబ్లిక్ పెర్సెప్షన్ ఎలాగ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. ఈ వీడియోలు ప్రజల ఎరికలోకి వస్తాయని ప్రధాన న్యాయమూర్తికి తెలుసో తెలియదో మనకు తెలియదు. ప్రజలు తమకు ఇష్టం వచ్చినట్టు ఊహాగానాలు చేసే అవకాశాలు ఇవ్వకుండా ఉండాల్సింది. మత విశ్వాసాలు, ప్రైవేటు పరం ఎవరి విశ్వాసాలు అవి ప్రైవేటు కార్యకలాపాలు, ఎవరి విశ్వాసాలు వాటిని బహిరంగపరచడం ఒక్కోసారి వివాదాలకు ద్వారాలు తెరవవచ్చు. ఇప్పుడు అదే జరిగింది. అయితే ఇది టీకప్పుల తుఫానులో సమసిపోయే అవకాశాలు ఎక్కువ. అయితే భవిష్యత్తులో దీనికి కూడా కొన్ని మార్గదర్శకాలను రూపొందిస్తే సబబుగా ఉంటుంది. కొలీజియం ఈ కార్యక్రమాన్ని చేపట్టవచ్చు.